హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ప్రాక్టికల్స్కి సంబంధించి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని మనం చూద్దాం. ఫస్ట్ మనం స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ గురించి చూద్దాం. ప్రాక్టికల్ ఎగ్జామ్ వచ్చేప్పటికి 3 hours ఉంటుంది, 30 marks ఎగ్జామ్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఫార్ములా అండ్ ప్రొసీజర్. ఫార్ములాకి 2 marks, 3 marks ఏమో ప్రొసీజర్కి ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 5 marks. ట్యాబులర్ ఫామ్ వచ్చేప్పటికి 2 marks, అబ్జర్వేషన్స్ 4 marks, గ్రాఫ్ 2 marks. గ్రాఫ్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సైట్ హెడ్డింగ్ పెట్టి మనం గ్రాఫ్ ఉంటే మోడల్ గ్రాఫ్ గీస్తాం, గ్రాఫ్ లేకపోతే నో గ్రాఫ్ అని మెన్షన్ చేస్తాం. ఓవరాల్గా దీనికి 8 marks ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ క్యాలిక్యులేషన్స్, రిజల్ట్ అండ్ యూనిట్స్. క్యాలిక్యులేషన్స్కి 4 marks, రిజల్ట్కి 1 mark, యూనిట్స్కి 1 mark, టోటల్గా 6 marks. నెక్స్ట్ ప్రికాషన్స్. 2 marks. అలాగే వచ్చిన ఎక్స్టర్నల్ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి వైవాస్ ఉంటాయి. వైవాస్ ఎక్స్టర్నల్ ఇష్టం అనమాట. ఎక్స్టర్నల్ ప్రాక్టికల్ నుంచి అడగొచ్చు, లేదు మీ సబ్జెక్ట్ నుంచి అడగొచ్చు. దీనికి 5 marks ఉంటాయి. అలాగే మీరు రాసినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్కి 4 marks అలాట్ చేయబడినాయి. టోటల్గా 30 marks ఉంటాయి. ప్రాక్టికల్ 1. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ బ్రాస్ ఆర్ స్టీల్ స్పియర్ using vernier calipers and hence determine its mass. Take 6 observations. Given density of brass equal to 8.4 gram per cc and density of steel equals to 7.9 gram per cc. సో క్వశ్చన్లో మనకి వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా ఇచ్చినటువంటి స్టీల్ కానీ లేకపోతే బ్రాస్ స్పియర్ని మనం వెర్నియర్ క్యాలిపర్స్ని ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. అలాగే దాంతోపాటుగా డిటర్మిన్ ఇట్స్ మాస్ అన్నాడు. సో వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాస్ని కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. వాడు ఇచ్చిన డేటా ఏంటి అంటే బ్రాస్కి ఒక వాల్యూ ఇచ్చాడు డెన్సిటీది, స్టీల్కి ఒక వాల్యూ ఇవ్వటం జరిగింది. సో ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ అనేది ఎక్స్టర్నల్ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఆపరేటర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఎక్స్పెరిమెంట్లో వెర్నియర్ క్యాలిపర్స్, స్పెరికల్ బాడీ మీన్స్ స్పియర్ని ఆపరేటర్స్ కింద తీసుకుంటాం. ఆ రెండింటిని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వెర్నియర్ క్యాలిపర్స్ ఎలా ఉంటుంది దాని గురించి చూద్దాం. వెర్నియర్ క్యాలిపర్స్ వచ్చేప్పటికి దాంట్లో మెయిన్ స్కేల్ ఉంటుంది, వెర్నియర్ స్కేల్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ జాస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్టర్నల్ జాస్ ఫర్ ఫైండింగ్ ద డయామీటర్, అవుటర్ డయామీటర్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్స్టర్నల్ జాస్ని వాడతాం. ఇంటర్నల్ డయామీటర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇంటర్నల్ జాస్ని వాడడం జరుగుతుంది. అలాగే పైన లాకింగ్ స్క్రూ అని ఉంది. ఆబ్జెక్ట్ పెట్టిన తర్వాత ముందుకు వెనక్కి కదలకుండా ఏం చేస్తాం, లాకింగ్ స్క్రూని టైట్ చేయడం జరుగుతుంది. అది బాగా గట్టిగా టైట్ చేస్తే ఏమవుతుంది, దాని థ్రెడ్స్ లూజ్ అయిపోతుంది. ఇది కూడా ఒక ప్రికాషన్గా మనం మెన్షన్ చేస్తాం. అలాగే ఈ పైన మూవబుల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వెర్నియర్ పార్ట్ అంటాం. మెయిన్ స్కేల్ మీద ఈ వెర్నియర్ పార్ట్ అనేది ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది. నార్మల్గా మనం ఒక 1 meter స్కేల్ని మనం గమనించినట్లయితే దాంట్లో మనం కొలగలిగినటువంటి అతి తక్కువ విలువ 1 millimeter. అంటే 1 millimeter కంటే తక్కువ కొలవలేము. కానీ ఇక్కడ వెర్నియర్ క్యాలిపర్స్ ఉపయోగించి మాత్రం ఆ 1 millimeterలో 10th పార్ట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ వెర్నియర్ స్కేల్. ఆ 1 millimeter పార్ట్ని 10 partsగా సెపరేట్ చేసి దాన్ని వెర్నియర్ స్కేల్ కింద పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా ప్రతి ఆపరేటర్స్కి ఉంటుంది. ప్రిన్సిపల్ రాస్తే ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి ప్రిన్సిపల్ ఖచ్చితంగా రాయాలి. ద డిఫరెన్స్ ఇన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1 main scale division and 1 vernier scale division is called least count of the instrument, as it is the smallest distance that can be measured using the instrument. n into VSD equals to n minus 1 into MSD. ఈ ఫార్ములా బేస్ చేసుకుని వెర్నియర్ క్యాలిపర్స్ పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ ఫార్ములాస్ యూజ్డ్. దీనికి మార్క్స్ అనేవి అలాట్ చేయబడినాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా మనం ఈ ఎక్స్పెరిమెంట్లో వాడినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మెన్షన్ చేయాలి. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఈక్వల్స్ టు VC, దాన్ని వెర్నియర్ కాన్స్టెంట్ అంటాం. దట్ ఈక్వల్స్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్మాలెస్ట్ డివిజన్ ఇన్ ద మెయిన్ స్కేల్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ స్మాల్ డివిజన్స్ ఆన్ ది వెర్నియర్ స్కేల్. మ్యాగ్నిట్యూడ్ అంటే 1 MSD అంటాం, 1 main scale division. అలాగే టోటల్ నంబర్ ఆఫ్ స్మాల్ డివిజన్స్ అంటే నంబర్ ఆఫ్ వెర్నియర్ డివిజన్స్ కింద చెప్తాం. సెకండ్ వన్ రేడియస్ R ఈక్వల్స్ టు డయామీటర్ బై 2. థర్డ్ వన్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఈక్వల్స్ టు V ఈక్వల్స్ టు 4/3 πr cube సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ V అనేది వాల్యూమ్, అలాగే R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్. అలాగే ఇంకొక ఫార్ములా కూడా వాడుతున్నాం,
మాస్ ఆఫ్ ది స్పియర్. m ఈక్వల్స్ టు v ఇంటూ రో. ఇక్కడ రో వచ్చేప్పటికి డెన్సిటీ ఆఫ్ ది స్టీల్ స్పియర్. ఇక్కడ స్టీల్ స్పియర్ ని వాడుతున్నాం కాబట్టి ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ది స్టీల్ స్పియర్ ఈక్వల్స్ టు 7.9 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అనేది వేయడం జరిగింది. సో ఫిగర్ లో చూపించినట్లుగా వెర్నియర్ క్యాలిపర్స్ ని పట్టుకుని ఆ ఎక్స్టర్నల్ జాస్ మధ్యలో స్పియర్ ని ఉంచడం జరుగుతుంది. ప్రొసీజర్ వచ్చేప్పటికి దీన్ని ఏం చేయడానికి ఈ ప్రొసీజర్ వాడుతున్నాం అనేది పర్టికులర్ గా సైడ్ హెడ్డింగ్ గా పెట్టుకుని పాయింట్ వైజ్ గా మనం రాస్తాం. ఫస్ట్ వన్, కీప్ ద జాస్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ క్లోజ్డ్. రెండు జాస్ ని కూడా క్లోజ్డ్ గా ఉంచి అబ్జర్వ్ ద జీరో మార్క్ ఆఫ్ ది మెయిన్ స్కేల్. ఇది ముందుగా చేయాల్సినటువంటి ప్రొసీజర్ అండి. అబ్జర్వ్ ద జీరో మార్క్ ఆఫ్ ది మెయిన్ స్కేల్. ఇట్ మస్ట్ పర్ఫెక్ట్లీ కోయిన్సైడ్ విత్ దట్ ఆఫ్ ది వెర్నియర్ స్కేల్. సో ఇక్కడ మెయిన్ స్కేల్ మీద ఉన్నటువంటి జీరో ఖచ్చితంగా వెర్నియర్ స్కేల్ మీద ఉన్నటువంటి జీరోతో కోయిన్సైడ్ అయి తీరాలి. దిస్ ఈజ్ నాట్ సో. ఒకవేళ అవ్వకపోతే ముందుకు కానీ వెనక్కి కానీ ఉంటే, ముందుకుంటేనేమో పాజిటివ్ జీరో ఎర్రర్ అంటాం, వెనక్కి ఉంటేనేమో నెగటివ్ జీరో ఎర్రర్ అంటాం. సో వచ్చినటువంటి జీరో ఎర్రర్ ని అబ్జర్వేషన్స్ అన్నిటికీ కూడా కలపడం కానీ తీసివేయటం కానీ చేయాల్సి ఉంటుంది. Second point, place the spherical sphere in between external jaws. Third one, look for the zero division on the vernier scale that best coincide with the one of the divisions of the main scale. Vernier scale మీద ఉన్నటువంటి జీరో మెయిన్ స్కేల్ మీద ఏదో ఒక రీడింగ్ ని చూపిస్తూ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. Carefully note that the position of the zero mark of the vernier scale against the main scale and note change. Usually, it does not perfectly coincide with any of the small divisions on the main scale. ఖచ్చితంగా ఇది మెయిన్ స్కేల్ డివిజన్ కి ముందుకో వెనక్కో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే వెర్నియర్ డివిజన్స్ కూడా కౌంట్ లోకి వస్తాయి ఈ పొజిషన్ లో. రికార్డ్ ద మెయిన్ స్కేల్ డివిజన్ విచ్ ఈస్ జస్ట్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది జీరో మార్క్ ఆఫ్ ది వెర్నియర్ స్కేల్. ఏదైతే దాటిన రీడింగ్ ఏదైతే ఉందో ఆ రీడింగ్ ని నోట్ చేయండి. Start looking for exact coincidence of the vernier scale division with that of the main scale division in the vernier window from left end to right end. Note its number n carefully. దీన్ని మనం ఏమంటాం? వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం. వెర్నియర్ స్కేల్లో ఉన్నటువంటి 11 లైన్స్ లో ఒకటి మెయిన్ స్కేల్లో ఉన్నటువంటి లైన్స్ తో కోయిన్సైడ్ అయి ఉంటుంది. దాన్ని వెర్నియర్ కోయిన్సిడెన్స్ అంటాం. Multiply n by least count of the instrument and add the product to main scale reading noted in step 4. So total reading దీన్ని మనం తీసుకుంటాం. Total reading equals to MSR plus n into LC least count. Repeat step 3 to 6 to obtain diameters of the body at different positions on its curved surface. So sphere ని అటు ఇటు తిప్పుతూ different positions దగ్గర 6 readings ని తీసుకోవాలి. Record the observations in tabular form with the proper units. Apply zero correction. ఖచ్చితంగా అక్కడ జీరో కరెక్షన్ అనేది అప్ చేయమంటున్నాడు. Find the arithmetic mean of the corrected reading of the diameter of the body. Express the result in suitable units with the appropriate number of significant figures. అన్ని డిఫరెంట్ దాన్ని అర్థమెటిక్ మీన్ తీసుకుని ఆ రిజల్ట్ ని సూటబుల్ యూనిట్స్ తో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఈ రకంగా చేశాక ఈ టేబుల్ చూడండి. మెజరింగ్ ద డయామీటర్ ఆఫ్ ది స్మాల్ స్పెరికల్ ఆర్ సిలిండ్రికల్ బాడీ అన్నాం. ఇక్కడ మనం తీసుకునే స్పెరికల్ బాడీ కాబట్టి స్పెరికల్ బాడీ. సో టేబుల్ కంటెంట్స్ చూసినట్లయితే సీరియల్ నంబర్, మెయిన్ స్కేల్ రీడింగ్, నంబర్ ఆఫ్ కోయిన్సైడింగ్ వెర్నియర్ డివిజన్, అలాగే వెర్నియర్ స్కేల్ రీడింగ్, అలాగే మెజర్డ్ డయామీటర్. దాని తర్వాత కింద చూసినట్లయితే జీరో ఎర్రర్ ఎంత, అలాగే మీన్ అబ్జర్వ్ డయామీటర్ ఎంత, కరెక్టెడ్ డయామీటర్ ఎంత అనేది ఇక్కడ వాల్యూస్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ అబ్జర్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్. దీనిలో ఫస్ట్ వన్ లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్, దాన్ని వెర్నియర్ కాన్స్టెంట్ అంటాం, అని క్యాలిక్యులేట్ చేయాలి. వెర్నియర్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 1 MSD/n ఈక్వల్స్ టు 1 mm/10 అండ్ వాల్యూ 0.1 millimeters ఉంటుంది. దాన్ని సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 0.01 సెంటీమీటర్స్. నెక్స్ట్ జీరో ఎర్రర్ అండ్ ఇట్స్ కరెక్షన్. జీరో ఎర్రర్ వచ్చేవాడికి పాజిటివ్ జీరో ఎర్రర్ అయితే ఇదిగో ఫస్ట్ ఫిగర్ లో చూపించినట్లు ఉంటుంది. అదే నెగిటివ్ జీరో ఎర్రర్ వచ్చేవాడికి జీరో కంటే కూడా ముందుగా వెర్నియర్ జీరో ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ జీరో ఎర్రర్ కనుక వస్తే ఈ వెర్నియర్ డివిజన్స్ లో ఫస్ట్ జీరోతో కోయిన్సైడ్ అవ్వకుండా ఈ 10 నంబర్స్ లో ఒకదాంతో కింద ఉన్నటువంటి లైన్ కోయిన్సైడ్ అవుతుంది. దాన్ని
వైగా తీసుకోవాలి. వైగా తీసుకొని జీరో ఎర్రర్ ఈక్వల్ టు ప్లస్ వై ఇంటూ లీస్ట్ కౌంట్ వేస్తాం. దట్ ఈక్వల్స్ టు ప్లస్ 0.0 y సెంటీమీటర్స్. దాన్ని మనం పాజిటివ్ ఎర్రర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అబ్జర్వర్డ్ రీడింగ్లోంచి సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెగిటివ్ ఎర్రర్కి వచ్చేప్పటికి అక్కడ కూడా ఏంటంటే జీరో అనేది మెయిన్ స్కేల్ జీరో కంటే కూడా ముందుకుంటుంది. ముందుకున్న సందర్భంలో ఈ ఎర్రర్ని నెగిటివ్ ఎర్రర్ అంటాం. -y ఇంటూ లీస్ట్ కౌంట్ ఈక్వల్స్ టు -0.0y. ఇక్కడ కూడా ట్రూ రీడింగ్ ఈక్వల్స్ టు అబ్జర్వ్డ్ రీడింగ్ -0 ఎర్రర్ అవుతుంది. నెక్స్ట్ ప్రికాషన్స్ వచ్చేటికి స్క్రూ ద వెర్నియర్ టైట్లీ వితౌట్ హై ప్రెషర్ టు అవాయిడ్ ఎనీ డ్యామేజ్ టు ద థ్రెడ్స్ ఆఫ్ ది స్క్రూ. ఏదైతే పైన టైట్ చేయడానికి ఉంచుతున్నామో స్క్రూ, దాన్ని గట్టిగా టైట్ చేయొద్దు. సెకండ్ వన్, కీప్ ద ఐ డైరెక్ట్లీ ఓవర్ ద డివిజన్ మార్క్ టు అవాయిడ్ ఎనీ ఎర్రర్ డ్యూ టు ద పారలాక్స్. అంటే ఇక్కడ పారలాక్స్ ఎర్రర్ లేకుండా ఐని డైరెక్ట్గా చూడవచ్చు. అంటే కళ్ళ ముందు కరెక్ట్గా పెట్టుకొని మెజర్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్, ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఇన్ పర్ఫెక్ట్ మేనర్ వితౌట్ స్కిప్పింగ్. ఆబ్జెక్ట్ జారిపోకుండా పర్ఫెక్ట్ మేనర్లో ఉంచాలి. అలాగే ఫోర్త్ పాయింట్, నోట్ డౌన్ ఈచ్ అబ్జర్వేషన్ విత్ కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ యూనిట్స్. ఇంకా రిజల్ట్ విషయానికి వస్తే ఇవి క్లియర్గా డయామీటర్ ఆఫ్ ది స్పియర్ రాయాలి, అలాగే వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ రాయాలి, అలాగే మాస్ ఆఫ్ ది గివెన్ స్పియర్ రాయాలి. నేను ఇక్కడ యూనిట్స్ SI యూనిట్స్కి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం SI యూనిట్స్కి మార్చుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో కనుక అడగనట్లయితే SI యూనిట్స్గా మెన్షన్ చేయకపోతే నార్మల్గా CGS యూనిట్సే వేసేయచ్చు. ఇక్కడ చూడండి, పాజిటివ్ జీరో ఎర్రర్ ఈ రకంగా ఉంటుంది, నెగిటివ్ జీరో ఎర్రర్ ఏ రకంగా ఉంటుంది. ఇక ఎక్స్పెరిమెంటల్ పార్ట్కి వస్తే స్పియర్ని ఎక్స్టర్నల్ జాస్ మధ్యలో ప్లేస్ చేసి దాని నుంచి మెయిన్ స్కేల్ రీడింగ్ అలాగే వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఈ రెండింటిని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ వచ్చినటువంటి అబ్జర్వ్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇలా ట్యాబ్యులేట్ చేయాలి. ట్యాబ్యులేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి డయామీటర్స్ అన్నిటినీ కూడా కలిపి బై 6 వేస్తే మనకి యావరేజ్ వాల్యూ మనకి వస్తుంది. ఆ యావరేజ్ వాల్యూ నుంచి మనం జీరో ఎర్రర్ని తీసేస్తే మనకి ట్రూ రీడింగ్ అనేది వస్తుంది. ఆ వచ్చిన డయామీటర్ నుంచి రేడియస్ని R=d/2 ఫార్ములా బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. అది 0.955 సెంటీమీటర్స్ వచ్చింది. తర్వాత వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్లో మెయిన్గా ఉండేది రేడియస్. ఆ రేడియస్ని క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దాన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 3.6374 సెంటీమీటర్ వచ్చింది. దీంతో పాటుగా మాస్ ఆఫ్ ది స్పియర్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి మాస్ ఆఫ్ ది స్పియర్ m=v/ρ దట్ ఈక్వల్ టు 3.6374 ఇంటూ 7.9 అనేది వెయిట్. ఈ 7.9ని ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది ఫర్ స్టీల్ స్పియర్. దాని నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 28.7354 వచ్చింది. ఆ వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిజల్ట్ పొజిషన్లో మనం వేసి యూనిట్స్ కూడా కంప్లీట్గా వేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ నా నెక్స్ట్ వీడియోస్కి ఇంప్రూవ్మెంట్గా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. 1 and all.